హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ వాట్స్ బిహైండ్. సో తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు మరొక మనకి మంచి అవకాశం ఇవ్వడం జరిగింది. అదేంటంటే మన ప్లాట్లో బిల్డింగ్ కట్టుకోవడానికి పర్మిషన్ అనేది మనం ఇంట్లో నుండే అప్లై చేసుకోవడము. సో చిన్నపాటి బిల్డింగ్లు అయితే మాత్రం ఏం ఫీజు కట్టకుండా పర్మిషన్ తీసుకోవడము, లేదంటే ఒకే రోజులో అప్రూవల్ కావడము బిల్డింగ్ పర్మిషన్, లేదంటే ఒక 21 డేస్ వరకు అప్రూవల్ కావడం అనేది ఇవ్వడం జరిగింది. సో మరి అది ఎలాగో చూద్దాము. సో మనకి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు టీఎస్బీ పాస్ అనేటువంటి ఒక వెబ్సైట్ పొందుపరచడం జరిగింది. దీనికోసం మీరు ముందుగా గూగుల్ సెర్చ్లోకి వెళ్ళేసి టీఎస్బీ పాస్ అనేది టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు ఇలా వచ్చేటువంటి లింక్స్లో ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో టీఎస్బీ పాస్ సెల్ఫ్ సర్టిఫికేషన్ పోర్టల్ ఫర్ సిటీస్ అనే దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఏంటంటే ఈ సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో కొంచెం స్లోగా ఉందండి సిస్టమ్. సో మనకి ఇక్కడ సైట్ ఓపెన్ అవుతుంది. సో దిస్ ఇస్ టీఎస్బీ పాస్ సైట్ అండి. తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్. సో ఇక్కడ తెలంగాణ పర్మిషన్ ఉన్నాయి కదా, బిల్డింగ్ పర్మిషన్. సో ఇది వచ్చేసి మనకు వచ్చేసి మెయిన్ సైట్ అండి. సో దీంట్లో చూసినట్లయితే మనకి డైరెక్ట్గా మనం ఇక్కడ నుండి అప్లై చేసుకొని బిల్డింగ్ కట్టుకోవడానికి పర్మిషన్ పొందడానికి అవకాశం ఉంది. సో మరి మనం బిల్డింగ్ పర్మిషన్ తీసుకోవాలంటే చూడండి, ఇక్కడ మనకి ప్లాట్ యొక్క సైజు 75 స్క్వేర్ యార్డ్స్ ఆర్ఎల్స్ 63 స్క్వేర్ మీటర్స్ ఉన్నట్లయితే మనకి ఒక గ్రౌండ్ ఫ్లోర్ కానివ్వండి, లేదంటే గ్రౌండ్ ప్లస్ 1 ఫ్లోర్ కట్టుకోవడానికి నో బిల్డింగ్ పర్మిషన్ రిక్వైర్డ్. సో మనకి 75 చదరపు గజాల్లో మన ప్లాట్ ఏరియా ఉన్నట్లయితే దాంట్లో ఒక బిల్డింగ్ కట్టుకోవాలంటే మనకి గ్రౌండ్ కానివ్వండి, గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ కట్టుకోవడానికి మనకి ఎలాంటి బిల్డింగ్ పర్మిషన్ అవసరం లేదు. జస్ట్ 1 రూపీ పే చేసి డైరెక్ట్గా మనమే కట్టుకోవచ్చు. రెండోది వచ్చేసి ఏంటంటే మనకి ఈ యొక్క 63 స్క్వేర్ మీటర్స్ కంటే ఎక్కువ, 500 స్క్వేర్ మీటర్స్ కంటే తక్కువ ఉన్నట్లయితే దీని యొక్క బిల్డింగ్ హైట్ ఎంత ఉండాలంటే అప్ టు 10 మీటర్స్ ఉన్నట్లయితే ఆ రెసిడెన్షియల్ బిల్డింగ్ పర్మిషన్ వెంటనే మనం అప్లై చేయగానే చేసిన రోజే మనకి ఆ బిల్డింగ్ పర్మిషన్ అనేది అప్రూవల్ కావడం జరుగుతుంది. అండ్ మనకి ఆ పర్మిషన్ రావడం కూడా జరుగుతుంది. సో అలా కాకుండా మన యొక్క ప్లాట్ ఏరియా 5000 స్క్వేర్ మీటర్స్ కంటే ఎక్కువ, అదేవిధంగా హైట్ అనేది బిల్డింగ్ హైట్ అనేది 10 మీటర్స్ కంటే ఎక్కువ ఉన్నటువంటి రెసిడెన్షియల్ అండ్ నాన్ రెసిడెన్షియల్ వాటికి కంపల్సరీ మనకి ఏంటంటే 21 డేస్ టైం అనేది పడుతూ ఉంటుందన్నమాట. సో ఈ 21 డేస్ టైంలో మనం అప్లై చేసిన దాంట్లో, లేదంటే పే చేసినటువంటి ఆన్లైన్ ఫీజు ఏదైతే ఉందో ఆన్లైన్ ఛార్జెస్, వాటిలో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే ఈ 21 డేస్ లోపు మనకి కన్సర్న్డ్ ఆఫీసర్ అనేది ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. సో అలా ఇంటిమేట్ చేయనట్లయితే ఆ 21 డేస్ తర్వాత మనకు పర్మిషన్ వచ్చినట్లుగా భావించి మనం కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేయవచ్చు. సో మనకి యూజర్ ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయని చూసినట్లయితే ఇక్కడ చూడండి 75 స్క్వేర్ మనకు మొత్తం కూడా ఈ యొక్క ఏరియా మన ప్లాట్ ఏరియా ఏదైతే ఉందో వాటిని 6 స్లాబ్స్గా విభజించడం జరిగింది. సో 75 స్క్వేర్ యార్డ్స్ ఆర్ఎల్స్ 63 స్క్వేర్ మీటర్స్ ఒక స్లాబ్ ఏరియా. సో దానికి ఎలాంటి యూజర్ ఛార్జెస్ ఉండవు, కేవలం 1 రూపీనే ఉంటుంది. నెక్స్ట్ 63 నుండి 200 స్క్వేర్ మీటర్స్ ఉంటే అది ఒక రకమైన ఛార్జెస్ ఉంటుంది. ఈ ఛార్జెస్ అనేవి జస్ట్ 1-2 డేస్లో మనకి డిస్ప్లే కావడం జరుగుతుంది. జస్ట్ ఈ సైట్ ఓపెన్ చేసి మీరు యూజర్ ఛార్జెస్ అని కొట్టారంటే మనకి ఈ యొక్క యూజర్ ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయి, ఎంత ఉంటాయని మనకి మొత్తం క్లియర్గా డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో ఇవి 6 స్లాబ్స్ అండి. నెక్స్ట్ మరి ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. సో మనకి ఈ టీఎస్బీ పాస్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ టాప్ కార్నర్లో, లేదంటే లెఫ్ట్ సైడ్ డౌన్ కార్నర్లో అప్లై నవ్ అని ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేశారంటే మనకి డైరెక్ట్ ఫామ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ అప్లై నవ్ అని క్లిక్ చేయగానే బిల్డింగ్ పర్మిషనా, లేఅవుట్ పర్మిషనా, మనం దేనికోసం అప్లై చేస్తున్నాము, ఆక్యుపెన్సీ సర్టిఫికేటా, ఎన్ఫోర్స్మెంటా, ల్యాండ్ యూజ్ సర్టిఫికేటా, నెక్స్ట్ చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజా అనేది మనకి ఇక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనం జస్ట్ బిల్డింగ్ పర్మిషన్ కాబట్టి బిల్డింగ్ పర్మిషన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఏంటంటే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది.
సో ఇది ఏంటంటే మనం బిల్డింగ్ పర్మిషన్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్. దీంట్లో అన్నీ కూడా వెరీ సింపుల్ డీటెయిల్స్ ఉంటాయండి. ఆ సింపుల్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసి సబ్మిట్ చేసామంటే మనకి ఎక్నాలెడ్జ్మెంట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో చూద్దాము. ఇక్కడ మనకు 2 సెక్షన్లు ఉన్నాయి. ఒకటి అప్లికెంట్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయవలసి ఉంటుంది, అండ్ దెన్ వచ్చేసి ప్లాట్ డీటెయిల్స్ సంబంధించినవి ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ మనం బిల్డింగ్ ఎంతవరకు కట్టుకుంటాం, మన బౌండరీస్ ఏంటనేవి అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. చూద్దామండి ఇది స్టెప్ బై స్టెప్. సో ఇక్కడ అప్లికెంట్ డీటెయిల్స్ మనకు అందరు తెలిసిందే. అప్లికెంట్ నేమ్ విత్ సర్ నేమ్ తోటి ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ అప్లికెంట్ నేమ్ ఇచ్చిన తర్వాత సన్ ఆఫ్ డాటర్ ఆఫ్ వైఫ్ ఆఫ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. రిలవెంట్ది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ నేమ్ ఎంటర్, ఫాదర్ నేమ్ అయితే ఫాదర్ నేమ్, అలా హస్బెండ్ నేమ్ అయితే హస్బెండ్ నేమ్ ఇలా ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి నెంబరే. ఆధార్ నెంబర్ కంపల్సరీ ఇవ్వండి. అండ్ దెన్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మొబైల్ నెంబర్ అనేది ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఫర్దర్ కమ్యూనికేషన్ ఏది ఉన్నా మన మొబైల్ నెంబర్కే రావడం జరుగుతుంది. ఎలాంటి మెసేజ్ అయినా లేదంటే ఇన్ఫర్మేషన్ ఎవరైనా కాల్ చేసినప్పుడు కానీ కంపల్సరీ ఈ మొబైల్ నెంబర్ని కన్సిడర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ దెన్ ఈమెయిల్ ఐడి ఇది ఆప్షనల్ అండి, ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదు, కానీ ఇవ్వడం అనేది చాలా మంచిది ఈమెయిల్ ఐడి. ఎందుకంటే మొబైల్కి ఏదైతే మెసేజ్ పంపించారో సేమ్ మెసేజ్ మెయిల్ ఐడి కూడా వస్తూ ఉంటుంది. మొబైల్ మనకు అందుబాటులో లేని పక్షంలో మెయిల్ ఐడి ఎక్కడైనా సిస్టంలో చూసుకోవచ్చు. సో కాబట్టి మెయిల్ ఐడి అనేది కంపల్సరీ కూడా ఇవ్వండి. నెక్స్ట్ కాంటాక్ట్ అడ్రస్, ప్రజెంట్ కాంటాక్ట్ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ సెక్షన్ వచ్చేసి కంప్లీట్గా ప్లాట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అండి. సో ఇక్కడ మనకి ఏ మున్సిపాలిటీ కిందకి వస్తుందో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డిఫరెంట్ మనకి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన ప్లాట్ ఎక్కడ ఉండేది, ఆ యొక్క మున్సిపాలిటీ ఏ మండల్ ఉన్నదో ఆ మండల్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి మండల్ లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది ఈ కోంబోలో. సో నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే దీనికి ఒక్కోసారి టైం ప్రాసెస్ స్ట్రక్ అవుతుంది, అందుకే నేను దీన్ని సెలెక్ట్ చేసుకోవట్లేదు. ఇక్కడ మున్సిపాలిటీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కన్సర్న్ మండల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మన ప్లాట్ ఏదైతే విలేజ్లో ఉందో ఆ విలేజ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ప్లాట్ నెంబరా, డోర్ నెంబరా, హౌస్ నెంబరా, మనం బిల్డింగ్ పర్మిషన్కి అప్లై చేస్తున్నాం కాబట్టి మనం ప్లాట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ప్లాట్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లాట్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి సర్వే నెంబర్, మన ప్లాట్ ఏ సర్వే నెంబర్లో ఉందో ఇక్కడ సర్వే నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సర్వే నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అండ్ దెన్ మన ప్లాట్ వచ్చేసి ఏ లొకాలిటీలో ఉన్నదో ఆ లొకాలిటీ ఎంటర్ చేయండి, సరిపోతుంది ఇక్కడ. సో మున్సిపాలిటీ, మండల్, విలేజ్, ప్లాట్ నెంబర్, నెక్స్ట్ సర్వే నెంబర్, ఇక్కడ మన సర్వే నెంబర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ లొకాలిటీ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనము జియో కోఆర్డినేట్ లింక్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మన ప్లాట్ ఏ లాంగిట్యూడ్స్ ఏ లాటిట్యూడ్స్ మధ్యలో ఉందనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దీనికి సింపుల్గా ఏం చేస్తారంటే జియో కోఆర్డినేట్స్ లింక్ ఇక్కడ మ్యాప్ అని మనకు కనబడుతుంటుంది. మ్యాప్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి కంప్లీట్ వరల్డ్ మ్యాప్ అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ ఏదో ఫారెన్ కంట్రీ ఉన్నది, జస్ట్ జూమ్ అవుట్ చేయండి. చేసిన తర్వాత మన ఏరియా ఎక్కడుందో సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇండియా సెలెక్ట్ చేసుకుందాము. సో జస్ట్ ఫస్ట్ మనకి ఇండియా సెలెక్ట్ చేసుకుందాము. ఇండియా సెలెక్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ తెలంగాణ ఉన్నది కదా, తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. సో మీ ఏరియా ఎక్కడైతే ఉందో అక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ జస్ట్ నేను నల్గొండ సెలెక్ట్ చేశాను. నల్గొండ అక్కడ పిన్ చేశాను. సో నల్గొండలో ఏ ఏరియా అనేది చూడండి ఇక్కడ మళ్ళీ. సో సూర్యనగర్ కాలనీ చూపిస్తుంది ఇక్కడ. సో మన ప్లాట్ ఎక్కడ ఉందో కొంచెం చూసుకోండి ఏరియాని. సో నా ప్లాట్ వచ్చేసి ఇక్కడ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ దగ్గర ఉందండి. నేను ఇక్కడ జస్ట్ పిన్ చేసుకున్నాను. సో పిన్ చేసుకున్న తర్వాత చూసుకోండి మీ ఏరియాలో ఎక్కడుందో మీ ప్లాట్ అనేది ఎగ్జాక్ట్లీగా లొకేట్ చేయండి. కొంచెం అటు ఇటు అయినా పర్లేదు. సో పిన్ చేసిన తర్వాత జస్ట్ సబ్మిట్ అని కొడితే ఆటోమేటిక్గా మనకి ఏంటంటే ఈ యొక్క జియో కోఆర్డినేట్స్ అనేవి ఇక్కడ వచ్చేస్తూ ఉంటాయి. సో ఇక మన జియో కోఆర్డినేట్ లింక్ అండి ఇది మొత్తం కూడా మన ప్లాట్కి సంబంధించింది. సో ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. అండ్ దెన్ మన ప్లాట్ యొక్క అడ్రస్ ఎక్కడుందో అడ్రస్ ఇస్తే సరిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మన రోడ్, స్ట్రీట్ అనేది ఏ రోడ్ ఏ స్ట్రీట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. రోడ్ ఆ స్ట్రీట్ అనేది. నెక్స్ట్ కాలనీ ఆర్ లొకాలిటీ, ఎక్కడ కాలనీ అయితే కాలనీ, లొకాలిటీ అయితే లొకాలిటీ ఇచ్చేసి ఆ కాలనీ పేరు లేదంటే లొకాలిటీ పేరు ఇవ్వండి. ఇక్కడ చూడండి ప్లాట్ ఏరియా యాజ్ పర్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్. సో మన డాక్యుమెంట్ ప్రకారం మన ప్లాట్ ఏరియా ఎంత ఉంది, స్క్వేర్ మీటర్స్లో ఇస్తున్నామా, స్క్వేర్ యార్డ్స్లో ఇస్తున్నామా సెలెక్ట్ చేసుకోండి.
సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఆ యొక్క ప్లాట్ ఏరియాని స్క్వేర్ యార్డ్స్లో ఇవ్వండి. నెక్స్ట్ అదేవిధంగా ఇది యాజ్ పర్ డాక్యుమెంట్ అండి. నెక్స్ట్ అదేవిధంగా యాజ్ అన్ గ్రౌండ్లో ఎంత ఉంది, సో ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకు ప్లాట్ ఏరియా ఇవ్వాలి ఇక్కడ. సో ప్లాట్ ఏరియా స్క్వేర్ యార్డ్స్లో ఇక్కడ ఇస్తున్నాము యాజ్ పర్ డాక్యుమెంట్. ఒక్కోసారి ఇక్కడ మనకి ఏంటంటే ప్లాట్ ఏరియా యాజ్ అన్ గ్రౌండ్, సో కొలిచినప్పుడు ఎంత ఉంది అక్కడ యాక్చువల్గా. సో ఒక్కోసారి డాక్యుమెంట్లో ఉన్నది గ్రౌండ్లో ఉండకపోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 280 ఉందనుకోండి, ఇక్కడ మనం ఏదైతే యూనిట్స్ సెలెక్ట్ చేసుకున్నామో స్క్వేర్ యార్డ్స్ ఇక్కడ కూడా అవి సెలెక్ట్ చేసుకోండి. సో మనకి గ్రౌండ్లో ఎంత ఉంది. ఒక్కోసారి ఏంటంటే పక్కన ఉన్న వాళ్ళ బిల్డింగ్ మన ప్లాట్లోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా గ్రౌండ్లో మెజర్ చేసినప్పుడు తగ్గిపోతూ ఉంటుంది. సో మెజర్ చేసినప్పుడు ఎంత ఏరియా వస్తుందో అది ఇవ్వండి. లేదంటే ఒక్కోసారి మనము పక్కా జరిగి కట్టుకున్న సందర్భంలో ఏదైనా జరిగినట్లయితే అవకాశం ఉంటే సో అప్పుడు మనము ఈ యొక్క కొలిచినప్పుడు ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ వాల్యూ ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఇక్కడ ఏదైతే వాల్యూ ఇస్తామో ఇక్కడ కూడా అదే ఉంటుంది, ఇన్ కేస్ ఎవరైనా మన ల్యాండ్లోకి ఇంట్రూడ్ కాకున్నట్లయితే. నెక్స్ట్ పర్పస్ ఆఫ్ ది బిల్డింగ్, సో రెసిడెన్షియలా లేదంటే నాన్ రెసిడెన్షియల్ పర్పసా అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఇక్కడ రెసిడెన్షియల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ విడ్త్ ఆఫ్ అబట్టింగ్ రోడ్, అప్రోచ్ రోడ్ ఎంత ఉందో మనకి అది ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇక్కడ. అండ్ దెన్ ఈజ్ అ సైట్ ఎఫెక్టెడ్ అండర్ ద రోడ్ వైడనింగ్, సో మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇది ఏమన్నా మీ యొక్క ప్లాట్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుందా అనేది ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేయాలి. జనరల్గా మాస్టర్ ప్లాన్ ప్రకారము 30 feet 40 feet అనేది ఉంటుంది. సో అంతకంటే తక్కువ ఉన్నట్లయితే మనకి మాస్టర్ ప్లాన్ ప్రకారం మన యొక్క ప్లాట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అలా అయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి, లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. వెదర్ ద ప్లాట్ ఈస్ కవర్డ్ అండర్ సబ్ డివిజన్, సో ఇది ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈజ్ ద సైట్ ఎఫెక్టెడ్ అండర్, సో ఇక్కడ చూడండి మనకి నాలా వైడనింగ్ కానీ ట్యాంక్స్ కానీ కుండాస్ కానీ కెనాల్స్ కానీ ఉన్నప్పుడు ఈ యొక్క FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉన్నప్పుడు కానీ మన ప్లాట్ ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఆ బఫర్ జోన్లో కానివ్వండి ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నట్లయితే మన ప్లాట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్గా లీగల్ ప్లాట్స్ అనేవి మనకి ఏది కూడా రాదు, నాట్ అప్లికబుల్ అని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వెదర్ యువర్ ప్లాట్ ఫాల్స్ అండర్ ఎనీ ఆఫ్ ది నోటిఫైడ్ స్లమ్ ఏరియాలో ఉంటుందా అనేది సెలెక్ట్ చేసుకోవాలి, స్లమ్మా కాదా అనేసి. సో ఇక్కడ మొత్తం కూడా మనం జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి ఖచ్చితంగా. అండ్ దెన్ మనకి ప్లాట్ యొక్క బౌండరీస్ ఈస్ట్ సైడ్ ఏముంది, అదేవిధంగా వెస్ట్ సైడ్ ఏముంది, నార్త్ సైడ్ ఏముంది, అదేవిధంగా సౌత్ సైడ్ ఏముంది అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో జనరల్గా వేరే వాళ్ళ ప్లాట్ నెంబర్స్ కానివ్వండి లేదంటే అదర్స్ ప్లాట్స్ అనేసి, సో లేదంటే రోడ్ అనేది ఉంటుంది 25 feet 30 feet 40 feet రోడ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం ఇచ్చిన తర్వాత మీరు సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి ఆటోమేటిక్గా ఎక్నాలజ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఇంట్లోనే సింపుల్గా ఉండి ఈ యొక్క బిల్డింగ్ పర్మిషన్ అనేది అప్లై చేసుకోవచ్చు అండి. సో ఇంకా ఫుల్ డీటెయిల్స్ మనకి ఒక 2-3 డేస్లో గవర్నమెంట్ నుండి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వస్తూ ఉంటాయి, యూజర్ ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయి అనేది. ఓకేనా. సో ఈ యొక్క వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ వాట్స్ బిహైండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విత్ ద పేషెన్సీ. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.